సంక్షేమ సారథి సీఎం జగన్ సాగిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. తనను చూసేందుకు తరలివచ్చిన ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగున అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ఆర్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్క భజన బృందంలోని అక్క చెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంట నడిచారు. దారి పొడవునా అక్క చెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీర్మార్ డాన్స్లతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. పీఎం పాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్ నినాదాలతో మార్మోగింది. వైఎస్ఆర్ స్టేడియం నుంచి మొదలైన జన ప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్ కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్క చెల్లెమ్మలు జగనన్నకు ఘన స్వాగతం పలికారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్త కంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్ లోని చెన్నాస్ కన్వెన్షన్ లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవలస కూడలి జన సందోహంతో నిండిపోయింది. భోజన విరామం అనంతరం జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనవాహినితో నిండిపోయిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్లకు చేరుకున్నారు. అప్పటికే చీకటి పడిన జగన్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జనసందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయకులు రహదారిపై బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు చేరుకున్నారు సీఎం జగన్.